పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. మీ ఉద్యోగంతో పాటు నేను కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు వ్యాపారం అంటే కనీసం 2-3 లక్షలు కావాలి. అంత పెట్టుబడి మన దగ్గర ఎక్కడ ఉంది? మనలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఒక అద్భుతమైన అవకాశం తీసుకువచ్చింది. ఇప్పుడు శ్రీనిధి పథకంలో చేసిన మార్పుల వలన మహిళలు ఎటువంటి పూచీకత్తులు లేకుండా 2 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ పథకంలో లబ్ధి పొందాలంటే మహిళలు డ్వాక్రా సంఘంలో కనీసం 1 సంవత్సరం నుంచి సభ్యులై ఉండాలి మరియు వయసు 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండాలి. అంతేకాకుండా గతంలో తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా, డాక్యుమెంటేషన్ ఖర్చులు లేకుండా నగదు నేరుగా మీ ఖాతాల్లో జమవుతుంది. సాధారణంగా డ్వాక్రా గ్రూప్ సభ్యులకు వచ్చే ₹1,00,000తో పాటు వ్యక్తిగతంగా వ్యాపారం చేసుకునే వారికి 2 లక్షల వరకు వ్యక్తిగత రుణమిస్తారు. అంటే వ్యాపారం చేయాలనుకుంటున్న డ్వాక్రా మహిళలకు మొత్తం 3 లక్షల పెట్టుబడి రుణం అందుతుంది. ఈ మొత్తం 3 నుంచి 5 సంవత్సరాల వరకు సులభ వాయిదాలలో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. దళిత మరియు గిరిజన మహిళా పారిశ్రామికవేత్తలకు గరిష్టంగా 4 లక్షల వరకు రుణ సదుపాయం అందుతుంది. 2026 నుంచి 27 వరకు ఆర్థిక సంవత్సరంలో 1,50,000 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చాలని ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ రుణం సదుపాయం కోసం గ్రామ సంఘం లేదా వివోఏలను సంప్రదించవచ్చు. ఎంత చల్లని కబురు చెప్పావమ్మా. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఇటువంటి సదుపాయాల వలన మాలాంటి ఎన్నో కుటుంబాలకి మంచి మహిళా వ్యాపారవేత్తలుగా మారే మార్గం దొరుకుతుంది. అందుకే అంటారు ఇది మంచి ప్రభుత్వం అని.